హలో పిల్లలు, ఇప్పుడు మనం కొలతల గురించి తెలుసుకుందామా? మనం కథలో చూసినట్టు గోలురాం పైజామాని కొలిచినప్పుడు అది 3 మూరల పొడవు ఉంది. కానీ ఒక పొడవాటి వ్యక్తి పైజామా కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు అతని కొలత ప్రకారం అతని 3 మూరల పొడవు గోలురాం కొలత కన్నా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఇక్కడ ఒక మూర అంటే ఒక క్యూబిట్ అన్నమాట. కానీ ఇది పొడవును కొలవడానికి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే పొడవు తక్కువగా ఉండే వాళ్ళ చేతులు పొట్టిగా ఉంటాయి. వారు కొలిచినప్పుడు మూర పొడవు కూడా తక్కువగా ఉంటుంది. అదే పొడవైన వాళ్ళు కొలిచినప్పుడు పొడవు ఎక్కువగా ఉంటుంది. చాలామంది వస్తువులను ఈ పద్ధతిలోనే కొలుస్తారు. బొటనవేలు మరియు చిటికెన వేలు మధ్య దూరాన్ని ఒక జానా అంటారు. కానీ పొట్టివారికి చిన్న జానా మరియు పొడవాటి వారికి పెద్ద జానా ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడు లేదా పొట్టి వ్యక్తి కొలిస్తే ఒక తాడు 10 జానల పొడవు ఉంటే, ఒక పెద్ద లేదా పొడవాటి వ్యక్తి కొలిచినప్పుడు అది 7 జానల పొడవు ఉంటుంది. కానీ మనం స్కేలుతో కొలిచినట్లయితే ఎవరు కొలిచినప్పటికీ పొడవు సమానంగానే ఉంటుంది. పొడవును సెంటీమీటర్లు లేదా అంగుళాలలో కొలవడానికి స్కేలుని ఉపయోగిస్తారు. 1 సెంటీమీటరు ఎప్పుడూ ఒకే కొలతలో ఉంటుంది. ఆ తాడుని స్కేలుతో ఎవరు కొలిచినా 90 సెంటీమీటర్ల పొడవే ఉంటుంది. అదేవిధంగా ఒక వస్తువు బరువును కొలవడానికి నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. రాజన్ ప్రతి నెల ఒకే మొత్తంలో వరిని కొనుగోలు చేస్తాడు. ఈ నెల ఆ సంచి బరువు ఎప్పటికంటే తక్కువగా అనిపించింది. అంటే అతను మోసగించబడ్డా? ఎంత బియ్యం తగ్గిందో మనం చెప్పగలమా? బరువుని కొలవడానికి వాడే ప్రమాణం కిలోగ్రాము. వర్తకులు తూనిక రాళ్లను వాడి వస్తువుల బరువును కొలవడం మనం చూస్తుంటాము. వారి దగ్గర 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీల తూనిక రాళ్లు ఉంటాయి. మీరు 1 కేజీ రాయిని 1 కేజీ బంగాళదుంపలు లేదా ఉల్లిపాయలు ఎత్తినట్టు తేలికగా ఎత్తగలరు. 1 కేజీ బంగాళదుంప, 1 కేజీ తూనిక రాయి ఒకే బరువుని కలిగి ఉంటాయి. కాబట్టి మీ బరువు 33 కేజీలు ఉంటే దానిని తూనిక రాళ్లలో చెప్పాలంటే అది ఎంత అవుతుందో తెలుసా? 3 10 కేజీల తూనిక రాళ్ళు ప్లస్ 1 2 కేజీల తూనిక రాయి ప్లస్ 1 కేజీ తూనిక రాయికి సమానం అని చెప్పవచ్చు. రాజన్ 45 కేజీల బియ్యం కొన్నాడు. కానీ అతను ఆ బియ్యాన్ని కొలిచినప్పుడు ఆ బరువు 4 10 కేజీలు ప్లస్ 1 2 కేజీలతో సమానంగా ఉంది. అంటే మొత్తం 42 కేజీలు మాత్రమే ఉంది. అంటే షాప్ అతను 3 కేజీలు బియ్యం తక్కువ ఇచ్చాడన్నమాట. రైనో మరియు హిప్పో రెండూ చూడడానికి చాలా బరువుగా ఉంటాయి. ఎవరు ఎక్కువ బరువు ఉన్నారో కేజీలలో వాటి బరువును కొలిచిన తర్వాత మాత్రమే చెప్పగలం. రైనో హిప్పో కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సింహం మరియు పులి చూడడానికి పెద్దగా భయంకరంగా ఉంటాయి. కానీ పులి సింహం కన్నా ఎక్కువ బరువు ఉంటుంది. చాలా పులులు 220 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉంటే సింహాలు 190 కేజీల వరకు మాత్రమే బరువు ఉంటాయి. పాలను, నీళ్లను కొలవాల్సి వచ్చినప్పుడు మనం గ్లాసు, కప్పు లాంటివి వాడతాము. అమన్ వాళ్ళమ్మ ఒక టీ పాట్లో టీ చేసి 6 కప్పులలో నిండుగా పోసి ఇచ్చారు. ఒకవేళ కప్పులు చిన్నగా ఉంటే ఇంకా ఎక్కువ మంది అతిథులకు టీ ఇచ్చి ఉండేవారు.
అమన్ స్నానం చేస్తున్నాడు. బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి. అతను 14 సార్లు మగ్గు నిండుగా నీటిని తీసుకోగలడు. అంటే ఒక బకెట్ 14 మగ్గుల నీటిని నింపుకోగలదు అన్నమాట. అంతే కదా? ఒకవేళ ఆ మగ్గు చిన్నదైతే ఇంకా ఎక్కువ మగ్గుల నీరును తోడుకోవచ్చు. అర్థమైందా? ఒక గ్లాసులో కంటే ఒక పాత్రలో ఎక్కువ పాలు పడతాయి. కాబట్టి మీరు ఒక గ్లాస్ పాలని ఒక పాత్రలో పోస్తే అవి చూడడానికి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి మనకి పాత్రలు ఎంత ద్రవాన్ని నింపుకోగలవో తెలుసుకోవడానికి ఒక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణమే లీటరు. మీరు 1 లీటర్ పాల ప్యాకెట్ చూసే ఉంటారు కదా. ఈ కొలత కప్పు 1 లీటర్ ద్రవాన్ని నింపుకోగలదు. కాబట్టి పొడవు, బరువు, ఘన పరిమాణాలు కొలవడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఇలా కొలిస్తే ఎవరు కొలిచినప్పటికీ ఫలితం ఒకే విధంగా ఉంటుంది. అర్థమైందా పిల్లలు?